నమస్తే. నేను చేవెళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డిని. వచ్చే ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ మరియు టీచర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీరు భారీ సంఖ్యలో వచ్చి మా బీజేపీ అభ్యర్థులను, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డి గారు, అట్లనే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి ఓటేయాలని నేను కోరుతున్నాను. శాసన మండలిలో మీ నిజమైన అభ్యర్థి కేవలం బీజేపీ ఎమ్మెల్సీసే ఉండగలుగుతారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్యారంగంలో. గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు జియో 317 తెలుసు, అది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా అట్లనే కొనసాగుతుంది. అట్లనే పెన్షన్స్ విషయంలో, తర్వాత డీలేడ్ డిఏస్ ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి. ఇంకా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఎంతోమంది కాంట్రాక్ట్ ఉన్నారు ఎంప్లాయీస్, టీచర్స్, వాళ్ళని రెగ్యులరైజేషన్, ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇదే కాక మన విద్యారంగానికి బడ్జెట్, ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలకు ఫండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించగలుగుతుంది బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే. అధికార పార్టీ ఎమ్మెల్సీస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడగలేరు. అట్లనే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ టికెట్ అడిగిండు, దొరకలేదు కొంతమందికి. లేకుంటే రేపు ఒకవేళ మేము గెలిస్తే కాంగ్రెస్ జాయిన్ కావచ్చని వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడగగలగరు. కేవలం బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే శాసన మండలిలో నిలదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగేది. ఎమ్మెల్సీస్ బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మీ కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రాంతం కొరకు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే. మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి, మా బీజేపీ అభ్యర్థిని భారీ సంఖ్యలో వచ్చి ఓటేయమని మా కోరిక.